ఓం శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. ద్వాదశి రాశుల వారు ఏ ద్వాదశి జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలనేది మనం వివరంగా తెలుసుకుందాము. శివుడు సమస్త గ్రహాలకు అధిపతి. మరి లింగం జ్యోతి, కాస్మిక్ ఎనర్జీ. అందరికీ ఏ రాశి వారైనా సరే, ఏ జాతకమైనా సరే, ఏ లగ్నమైనా సరే ద్వాదశి జ్యోతిర్లింగాలను దర్శించుకుంటే కనుక సమస్త గ్రహ దోషాలు తొలగి మనకు సుఖశాంతులు కలుగుతాయి. మరి మేషరాశి వారు సోమనాథ జ్యోతిర్లింగాన్ని దర్శించాలి. వృషభ రాశి వారు మల్లికార్జున జ్యోతిర్లింగాన్ని దర్శించాలి. మిథున రాశి వారు మహాకాళేశ్వర జ్యోతిర్లింగాన్ని, కర్కాట రాశి వారు ఓంకారేశ్వర జ్యోతిర్లింగాన్ని, సింహరాశి వారు కేదార్నాథ్ జ్యోతిర్లింగాన్ని, కన్యారాశి వారు భీమశంకర జ్యోతిర్లింగాన్ని, తులారాశి వారు కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగాన్ని, వృశ్చిక రాశి వారు త్రయంబకేశ్వరం జ్యోతిర్లింగాన్ని, మరి ధనుర్రాశి వారు వైద్యనాథ్ జ్యోతిర్లింగాన్ని, మకర రాశి వారు నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని, కుంభరాశి వారు రామేశ్వర జ్యోతిర్లింగాన్ని, మీన రాశి వారు కృష్ణేశ్వర జ్యోతిర్లింగాన్ని. మరి ద్వాదశ రాశుల వారు ద్వాదశి జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటే గనక సమస్త గ్రహ దోషాలు తొలగి సుఖశాంతులు కలుగుతాయి.